ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుదాం అందరూ. లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనం. ఓ చిన్న మంద భయపడవలదు, మీకు రాజ్యము ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. అందరూ చెప్పండి, ఓ చిన్న మంద భయపడవలదు, మీకు రాజ్యము ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. దేవుని యందు ప్రియులారా, ప్రవేశ వచనాల్లో చెప్పినట్లుగా దేవుని రాజ్యమును మనతో పంచుకొనడానికి దేవునికి ఇష్టమే అట. మనందరం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఆ దేవునికి ఇష్టమే. అయితే ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చెయ్యాలి? ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆ చిన్న మందగా మారాలి. అవునా? చిన్న మంద, ఓ చిన్న మంద భయపడవలదు, మీకు రాజ్యమునిచ్చుట తండ్రికి ఇష్టమే అన్నారు కదా. ఆ చిన్న మందగా మనము మారితే ఆ రాజ్యములో మనం ఉండగలుగుతాం. ఆ చిన్న మంద ఎవరండి అంటే ఆయనకు సేవలు చేసే ఆ కొద్ది మంది మాత్రమే. ఆయన సేవకులు ఎటువంటి సేవకులై ఉండాలి? ఈనాటి సువిశేషములో దేవుని యందు ప్రియులారా 3 రకములైనటువంటి సేవకులుగా మనందరము మారాలి అంటూ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. చూద్దామా 3 ఎవరెవరో. లూకా శుభవార్త 12వ అధ్యాయము 37వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నారో విందాం. చదవండి. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అంటే మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు మొట్టమొదటి వారు. ఓకే, ఎటువంటి సేవకులు? మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు. నిద్రపోయే వాళ్ళు కాదు, గుడిలో కాదు, జీవితంలో రాత్రులు కాదు, క్రైస్తవ విశ్వాస జీవితమును జీవించడంలో నిద్రపోయే వాళ్ళు చిన్న మంద కారు. దేవుని రాజ్యమునకు వారసులు కాదు. దేవుని యందు ప్రియులారా, మేల్కొని సిద్ధముగా ఉన్నటువంటి సేవకులు ఒకటి. రెండవది లూకా శుభవార్త 12వ అధ్యాయం 38వ వచనం. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచి ఉన్న సేవకులు ధన్యులు. మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకుడు, వేచి ఉన్న సేవకులు, నిరీక్షిస్తున్న సేవకులు. ఓకే, ఒకసారి నేను బయటికి పూజకని ప్రార్థనకని బయటికి వెళ్తాను. ఒక్కొక్కసారి బయట గడపెట్టకుండా మీరు లోపల గడపెట్టుకోండి, నేను మళ్ళీ వస్తానని వెళ్తాను. నేను వచ్చిన వెంటనే తలుపు తీయకపోతే చాలా ఫీల్ అయిపోతాను. నేను వచ్చిన వెంటనే తలుపు తీయకపోతే ఫీల్ అయిపోతాను. నన్ను బయట పెట్టారేంటి వీళ్ళు, టపటపా 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 బెలగొడతాను. నాకు అర్థమవుతుంది ఇప్పుడు దేవుడు కూడా, ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని రాజ్యం. ఆయన వచ్చినప్పుడు తలుపు తీయకపోతే ఎలా? ఆయన కోపానికి గురవుతాం. అట్టివారు కొరడా దెబ్బలకు గురి అవుతారంటున్నారు. అట్టివారు అవిశ్వాసులుగా ఎంచబడతారు. ఈనాటి సువిశేషంలో ఆఖరి వచనాలు. అట్టి వారిని ముక్కలు ముక్కలుగా నరుకుతారట, వారిని వధిస్తారట, ముక్కలు చేస్తారట, అవిశ్వాసులుగా ఎంచుతారంట. దేవుని యందు ప్రియ, దేవుని యొక్క రాజ్యము, దేవుని సృష్టి, దేవుని గృహము, ఆయనకు మనం తలుపు తీయడానికి ఎల్లప్పుడూ వేచి ఉన్న సేవకులమై ఉండాలి. మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులై ఉండాలి, వేచి ఉన్న సేవకులై ఉండాలి, నిరీక్షించే సేవకులై ఉండాలి, ఎదురు చూచే సేవకులమై ఉండాలి. 3వ రకం
లూకా శుభవార్త 12వ అధ్యాయము 43వ వచనం. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. తన కర్తవ్యమునందు నిమగ్నుడై ఉన్న సేవకుడు ధన్యుడు. ఒక్కొక్కసారి సేవకులు ఇంటికి, యజమాని ఇంటికి వచ్చినప్పుడు సేవకుడు గుర్రబెట్టి నిద్రపోతూ ఉంటాడు. తలుపు కొట్టినా తలుపు తీయడు. ఇలాంటి వాళ్ళంటే ఇష్టం ఉండదు. యజమానుడు వచ్చినప్పుడు పని చేస్తూ ఉన్నవాడు, శుభ్రం చేస్తూ ఉన్నవాడు, తన పని యందు నిమగ్నమై ఉన్నవాడు, ఓకే నేను లేనప్పుడు కూడా ఇతను తన పనిని తాను చక్కగా చేస్తున్నాడే అని ఆనందం యజమానికి ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, తన కర్తవ్యమునందు నిమగ్నమై ఉన్న సేవకుడు ధన్యుడు. 3 రకాలు. 1, మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు. 2, వేచి ఉన్నటువంటి సేవకులు, నిరీక్షించే సేవకులు, ఎదురు చూచే సేవకులు, తట్టిన వెంటనే తలుపు తీచే సేవకులు. 3వది, తన కర్తవ్యమునందు నిమగ్నమై ఉన్న సేవకులు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చిన్న ఉదాహరణతో ప్రారంభించాలనుకుంటూ ఉన్నాను. ఒకరోజు కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితం, నేను ఒక విచారణలో పనిచేస్తూ ఉన్నాను. నేను వెళ్తున్నటువంటి దారిలో, ప్రయాణంలో సడన్గా ఆ యొక్క రోడ్డు ప్రక్కనే ఒక ఇంటిలో ఆ యొక్క విచారణకు వచ్చే ఒక వ్యక్తి ఉన్నాడని తెలిసింది, గుర్తొచ్చింది. చాలా రోజులైంది వీళ్ళని చూసి, ఒకసారి వెళ్ళి చూసొద్దాం అని చెప్పి, ఆయన బ్యాచులర్, చూసొద్దామని సడన్గా బండి ఆపి అక్కడికి వెళ్ళి తలుపు తట్టాను. తలుపు తడితే చాలాసేపటికి తలుపు తీసేసరికి ఆయన వివస్త్రుడై, సగం బట్టలే, ఏదో లుంగి ఏదంటారు కదా అలాగుండి, లోపల ఏదో సౌండ్లు, మ్యూజిక్లు పెద్ద పెద్ద గోలగా ఉంది. ఇలా చూశాడు బయటికి నన్ను. ఫాదర్ అన్నాడు. నేనే, ఏమి, తలుపు తీ, ఏమి ఇలాగొచ్చారు అన్నాడు. నేను చూడడానికి ఇలా దారి గుండా వెళ్తున్నాను, సడన్గా గుర్తొచ్చావు, నేను చూడడానికి వచ్చాను. ఇప్పుడా? ఇప్పుడే, నాకు చెప్పలేదే. ఏం చేయమంటావు, సడన్గా గుర్తొచ్చావు, రావద్దా, వెళ్ళిపోమంటావా? లేదు, మరి తలుపు తీ. లోపలికి వద్దు, బయటికి వెళ్ళిపోవద్దు, మీరు వెళ్ళిపోవద్దు, లోపలికి రావద్దు. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. 5 నిమిషాలు. సరే, ఏం చేస్తావు చేయిపో అన్నాను. వెళ్ళాడు, చూస్తున్నాను తలుపు తీశారు అది. వెళ్ళాడు, మంచం మీద ఎంత కుప్ప ఉన్నది అవన్నీ తీసి మంచం కింద తోసేశాడు. ఒక టేబుల్ ఎక్కడుందో, ఒక కుర్చీ ఎక్కడుందో వాడికే తెలియదు. అవన్నీ కూడా లైన్లో పెట్టుకున్నాడు. తొడ్డానికి ఖాళీ లేదు, చీపురు తీసుకొని అంతా కూడా మంచం కింద చూసుకుందామని చెప్పేసి. తర్వాత టీవీ ఆపేశాడు. పెద్ద సౌండ్ వస్తుంది, ఏదో రాక్ మ్యూజిక్ లాగా, ఇంగ్లీష్ మ్యూజిక్లో డ్యాన్స్ చేస్తున్నాడో ఏటో మరి పాపం. ఆపేశాడు. తర్వాత ల్యాప్టాప్ ఏదో ఓపెన్ చేసి ఉంది. ఆ ల్యాప్టాప్ మీద వాల్ పేపర్ ఉంటుంది కదా, డెస్క్ టాప్ వాల్ పేపర్, అందు మీద ఒక హీరోయిన్ ఏదో పెదం కలిసి ఉంటుంది చూడండి, అది ఉన్నది పెద్దది. అది ఆపుతా ఉన్నట్టు స్టక్ అయిపోయింది. ఒసే ఆగిపోవే మూసిపోవే అంటే మూసుకోదు, అది ఎంతసేపు అయినా మూసుకోదు, స్టక్ అయిపోయింది. ఇది ఇప్పుడే స్టక్ అయిపోవాలా అనుకొని మొత్తానికి ఏదో పెట్టేసి వెళ్ళి అప్పుడు తలుపు తీశాడు. ఆ 5 నిమిషాల్లో ఒక భూకంపం వచ్చిందనమాట అతనికి. 5 నిమిషాల్లో దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, అంటున్నాడు లాస్ట్కి, మీరు రావాలి కానీ నేను రెడీగా లేనండి, సారీ అండి, ఐ ఆమ్ నాట్ రెడీ టు వెల్కమ్ యూ. నేను మిమ్మలను ఆహ్వానించడానికి సిద్ధంగా లేను, అప్రమత్తుడనై లేను, కేర్లెస్గా ఉన్నాను, ఊహించలేదు, అనుకోలేదు, యోచించలేదు, అప్రమత్తుడనై లేను. అందుకే నేను మిమ్మలను ఆహ్వానించలేకపోతున్నాను అంటూ ఆ పిల్లవాడు, కుర్రవాడు సమాధానం చెప్పాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త కూడా అక్షరాల అదే. ఆ సంఘటనే మనందరి జీవితాల్లో కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఈనాటి మొట్టమొదటి ఉపమానం, మొట్టమొదటిది అప్రమత్తులైన సేవకులు కదా. లూకా శుభవార్త 12వ అధ్యాయము 35వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చదువుతున్నట్లయితే, మీ నడుములు కట్టుకొనుడు, మీ దీపములు వెలుగుచున్న నిండు తమ యజమానుడు
వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురు చూచు వారి వలె ఉండు. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డ, ఈ యజమానుడు ఎందుకు వెళ్ళాడు? పూర్తిగా వదిలేసి వెళ్ళిపోలేదు, పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళలేదంట. ఆయన వివాహముకై వెళ్ళాడంట. ఆ రోజుల్లో అక్కడ ఎండలు బాగా ఉండేవి. కొంచెం కూల్ ప్రాంతాలకు వెళ్ళి రాత్రి వేళలో పెళ్లి చేసుకునేవారు. చల్లగా అయిన తర్వాత రాత్రి వేళ తిరిగి వచ్చేవాళ్ళు, చల్లగా ఉంటుంది కనుక. రాత్రి వేళ వీరు సిద్ధంగా ఉండాలి సేవకులు పెండ్లి కుమారుణ్ణి ఆహ్వానించడానికి. మనకు తెలుసు ఆ 10 మంది కన్యల ఉపమానంలో కాగడాలు పట్టుకొని ఉంటున్నారు. ఎందుకని? పెండ్లి కుమారుడు రాత్రే వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. ఈ పెండ్లి కుమారుడు వివాహం కొరకు యజమాని వివాహం చేసుకోవడానికి వెళ్ళాడు. వివాహం అయిన తర్వాత తను అనుకున్నదంతా అయిన తర్వాత తిరిగి వస్తాడు. ఆ సమయంలో నీవు ఆయన తలుపు తట్టినప్పుడు నువ్వు తలుపు తెరవగలగాలి. ఇప్పుడు ఈ క్షణమున ఇఫ్ జీసస్ ఈజ్ కమింగ్ రైట్ నౌ, యేసు ప్రభు ఇప్పుడే నీ చెంతకు వస్తే, ఈ క్షణమే మన ముందుకు వస్తే, ఆయనను స్వీకరించే స్తోమత, ఆయన స్వీకరించే యోగ్యత, ఆయనను స్వీకరించే పరిశుద్ధత, ఆయన ముందు నిలుచునే నిర్మలత్వం మనకుందా? మనలో ఉందా? ఆ కుర్రవాడిలాగా ఫాదర్ గారండి ఉండండి అంటామే, యేసు ప్రభు ఉండయ్యా అనగలమా? మంచాన్ని సర్దినట్టుగా ఈ హృదయాన్ని, నీ జీవితాన్ని సర్దుకునేంత టైం ఉంటుందా? నీ హృదయాన్ని ఇప్పుడే సర్ది పెట్టుకోవాలి, నీ జీవితాన్ని ఇప్పుడే చక్కబెట్టుకోవాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆయన వింటున్న మ్యూజిక్ నేను వినకూడదని ఆపేశాడు, స్విచ్ నొక్కేశాడు, టబేలను పోతే పోయిన తలా చూసుకుందా అని. ఆ ప్రభు వస్తే నీవు నిరంతరం కూడా వింటున్నటువంటి ఆ మాటలు, ఆ పాటలు, ఆ చెడు నీవు కట్టి పెట్టాలి. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత కట్టి పెట్టడానికి టైం ఉండదు, ఇప్పుడే అటువంటివి కట్టి పెట్టాలి. ప్రియమైన సహోదరుడా, అప్రమత్తంగా ఉండండి, సిద్ధముగా ఉండండి, మెలకువతో ఉండండి, జాగరూకతతో ఉండండి. ఆయన పాప కంప్యూటర్ మీద ఒక ఫోటో పెట్టుకున్నాడు, ఒక అమ్మాయి ఫోటో. అది నేను చూడకూడదని మూసేస్తున్నాడు, దానికి నొక్కేస్తున్నాడు అని. దేవుని యందు ప్రియులారా, ప్రభు వచ్చే సమయంకి నీ కళ్ళ నిండా పాపముతో నిండి ఉందా? నీ కళ్ళు, నీ చూపు, నీ దృష్టి, నీ సెల్ ఫోన్ నిండా భూత ప్రపంచంతో నింపేసుకుంటున్నావా? చాలామంది తరచూ అంటుంటారు, మాకు చెడు తలంపులు వస్తున్నాయి, చెడు కోరికలు వస్తున్నాయి. ఎందుకని? చెడు విత్తనాలు జల్లుతున్నావు కనుక. ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ పంచేంద్రియాలు భూమి లాంటిది. భూమిలో ఏ విత్తనం వేస్తే అది టక్కని తీసేసుకుంటుంది లోపలికి, అది వెంటనే మొక్కగా, పువ్వుగా, పండుగా బయటకు వస్తుంది కదా. అలాగే నువ్వు చూచిన చెడు తీసేసుకుంటుంది, నువ్వు వింటున్నటువంటి బూతులు తీసేసుకుంటుంది, నువ్వు ముట్టుకుంటున్న స్పర్శను స్వీకరిస్తుంది. ఈ పంచేంద్రియాలు ఏమవుతున్నాయి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు చీకటిలో ఉన్నప్పుడు, నిన్ను ఎవరూ చూడలేదని నువ్వు అనుకుంటున్నప్పుడు అది ఫలిస్తుంది. చెడ్డ కోరికల రూపములో, కామవాంఛల రూపములో, దొంగతనాలు అనే రూపములో, మోసక్రియలనే రూపములో నువ్వు ఆలోచించినవి, నువ్వు చూచినవి, నువ్వు విన్నవి, నువ్వు ముట్టుకున్నవి అవన్నీ కూడా ఒక భూమి విత్తనాన్ని ఏ విధంగా తీసుకుంటుందో అలా మన యొక్క పంచేంద్రియాలు చూచినది, విన్నది, స్ఫురించినది సమస్తాన్ని కూడా స్వీకరించి
ఎవరూ లేరు అనుకున్నప్పుడు, ఎవరు చూడలేదు అనుకున్నప్పుడు, ఒంటరిగా ఉన్నాను అనుకున్నప్పుడు, చీకటిలో ఉన్నాను అనుకున్నప్పుడు అది మళ్ళా మొక్కగా, మ్రానుగా, పువ్వుగా, కాయగా, పండుగా రాగా పాపిగా, శాపగ్రస్తుడిగా మిగిలిపోతున్నాం. దేవుని యందు ప్రియులారా, అందుకే అప్రమత్తులై ఉండండి. ప్రభు వస్తాడని కాదు, పాపము చెయ్యకుండా ఉండాలని. అప్రమత్తముగా ఉండండి, శోధనలో పడిపోకుండా. ఎక్కడి నుంచి పాపం వస్తుందో, ఎవరి నుంచి పాపం వస్తుందో, ఏ రీతిలో శాతానుడు వస్తున్నాడో, ముఖ్యంగా చిన్న పిల్లలు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీలో ఉన్న పిల్లలు ఎంత చూడ చక్కగా ఉంటారో ఆ పిల్లలుగా ఉన్నప్పుడు, ఎంత ముద్దొస్తారు. ఎందుకంటే ఆ ముఖములో పవిత్రత ఉంటుంది, ఆ ముఖములో ఆ గ్రేస్ ఉంటుంది. కానీ ఒక్కసారి చెడు వ్యసనాలకు అలవాటు పడితే రాత్రంతా నిద్రపోడు. కనుక కళ్ళు పేలగా అయిపోతాయి, ప్రేత కళ ముఖంలో ఉట్టుబడుతుంది. యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలకి ముడతలు వచ్చేస్తున్నాయి ముఖాల మీద. ఎందుకని? ముడతలు ఎప్పుడు వస్తాయి? ముసలోళ్ళకి వస్తాయి. కుర్రవాళ్ళకి ఎందుకు వస్తాయి ముడతలు వచ్చేస్తున్నాయి ముఖం మీద? నిద్రపోడు, కళ్ళు అలాగుంటున్నాయి, కళ్ళు అలసిపోతున్నాయి, చర్మం క్షీణించిపోతుంది. ఎందుకని? వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. గేమ్స్, పబ్జీ గేమ్స్, కొట్రా కొట్రా అరే కొట్రా కొట్రా, సంపరా సంపరా అరే సంపరా. ఏట్రా ఈ ప్రపంచమా ఏంటి? ఏ లోకంలో మనం బతుకుతున్నాం? ఇక్కడ ఉన్న ఈ జీవితాన్ని ఆనందించక, ఆస్వాదించగా, ఎక్కడో స్క్రీన్లో ఉన్న జీవితాన్ని, టీవీలో ఉన్న జీవితాన్ని, కంప్యూటర్లో ఉన్న జీవితాన్ని, ఆర్టిఫిషియల్ లైఫ్, దిస్ ఇస్ న్యాచురల్ లైఫ్. మట్టి కోసం బంగారాన్ని వదిలేసుకుంటామా? మట్టి కోసం బంగారాన్ని వదిలేసుకుంటామా? ఆర్టిఫిషియల్ లైఫ్ మట్టి లాంటిది, న్యాచురల్ లైఫ్ బంగారం లాంటిది. ఆ మట్టి కోసం, ఆ దరిద్రం కోసం, ఆ చెత్త కోసం, ఆ పోర్నోగ్రఫీ కోసం, ఆ బూతు సినిమాల కోసం నీ కళ్ళు, నీ కళ్ళల్లో ఉన్న ఉండాల్సిన పరిశుద్ధత, నీ హృదయంలో ఉన్న పరిశుద్ధత పోగొట్టుకుంటావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నేను ఎప్పుడో ఒక చిన్న ఆర్టికల్ చదివాను, ఒక బుక్కు. ఆ బుక్లో ఈ విధంగా ఒక కుర్రవాడి సాక్ష్యం, యవ్వనస్తుడి సాక్ష్యం. యవ్వన ప్రాయంలో అడుగుపెట్టాడంట. వాడికి టీవీ, వాడికి ల్యాప్టాప్, వాడికి సెల్ ఫోన్ అన్నీ ఉన్నాయి. వాడు ఒక రకమైనటువంటి రాత్రంతా పడుకోకుండా పోర్నోగ్రఫీ, బూత్ సినిమాలు చూడడం అలవాటు పడిపోయాడు. తప్పు చేస్తున్నానే అన్నటువంటి జాగరూకత లేకుండా పోయింది అతనికి. రాత్రంతా ఉదయం లేచేసరికి వాడికి ఒక చిన్న చెల్లెలు ఉన్నదంట. చిన్న చెల్లెలు, ఒక 8th క్లాస్ అవుతున్న చెల్లెలు వచ్చి అన్నయ్య అని పరిగెట్టుకొని వచ్చి ఉంటే, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు అన్నయ్య కాళ్ళు మీద కూర్చుంటుందంట. కూర్చుంటే చెల్లి వస్తూ ఉంటే రాత్రి చూసిన బొమ్మలన్నీ చెల్లి శరీరం మీద కనిపిస్తున్నాయంట. తల్లి వస్తుంటే, కన్న తల్లి వస్తుంటే రాత్రి చూసిన బొమ్మలన్నీ కన్న తల్లిలో కనిపిస్తున్నాయంట. ఇది భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయాడట. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతే అక్కడ సుమారు ఒక చర్చి దగ్గరికి వెళ్ళడం, అక్కడ పాప సంగీతం చేయడం, ఫాదర్ గారు అతనితో కౌన్సిలింగ్లో మాట్లాడడం, మరలా అతను బ్రతికించగా, అతని మనసు మార్చగా, నిదానంగా ఆ యొక్క పాపము నుండి జయించగా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇది ఎప్పుడు కూడా పీఠం మీద నుంచి ఎక్కువగా చెప్పరు, ఎక్కువ మంది గురువులు చెప్పరు. ఇదేం చెప్తాంలే, స్కిప్ ఆఫ్, ఓకే, స్కిప్ చేసేస్తారు. ఇదేం చెప్తా, కానీ చెప్పాలి. అన్లెస్ వీ అడ్రస్, హౌ కెన్ వీ బి కేర్ఫుల్? చెప్పాలి. అందుకే చెప్తున్నాను, అప్రమత్తులై ఉండండి. నీ మరణం కొరకు మాత్రమే కాదు, యేసు ప్రభు రాక కొరకు మాత్రమే కాదు, రెండవ రాక కొరకు మాత్రమే కాదు, అప్రమత్తంగా ఉండండి. శోధనలు జయించడానికి, శోధనలు రానివ్వకుండా ఉండడానికి, పాపాన్ని జయించడానికి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక కుర్రవాడు, ఒక వ్యక్తి అంట ప్రార్థన చేయగా ఎవరికి? మరణదూతగా ప్రార్థన చేశాడట. మరణదూత
మరణదూతకు ప్రార్థన చేయగా మరణదూత ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అన్నాడట. నాకేమీ లేదు, నన్ను సడన్గా చంపేయకూడదు. ఏంటి? నన్ను సడన్గా చంపేయకూడదు. నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు ముందుగా వార్నింగ్ ఇవ్వాలి, నాకు నోటీస్ ఇవ్వాలి, నాకు అనౌన్స్మెంట్ చేయాలి. నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు ముందే చెప్పాలి. అర్థమైందా అన్నాడు. ఓకే తప్పకుండా అని వెళ్ళిపోయాడు. చాలా రోజులైంది, వృద్ధుడయ్యాడు. ఒకడు టక్కని చచ్చిపోయాడు. వెళ్ళాడు, ఈ మరణదూత వచ్చేసాడు అన్నమాట. మరణదూత చనిపోతే తీసుకెళ్ళడానికి వచ్చాడు. నువ్వు నన్ను చీట్ చేసావు అన్నాడు. నేను ఎప్పుడు నిన్ను చీట్ చేశాను? అవును, నీకు నాకు ఉన్న కాంపాక్ట్, అది బంధం ఏంటి, అగ్రిమెంట్ ఏంటి? ఏంటి అగ్రిమెంటు? నేను సడన్గా చచ్చిపోకూడదు, నేను చచ్చిపోయే ముందు నువ్వు నాకు నోటీసులు ఇవ్వాలి అన్నాను. అవును, ఇచ్చావా? ఇవ్వలేదు కదా. అయ్యో ఇచ్చానే. ఎప్పుడు ఇచ్చావు? ఎక్కడిచ్చావు? ఎలాగిచ్చావు అంటే ఆ మరణదూత అంటున్నాడు, నేను చాలాసార్లు నీకు చెప్పాను. మొట్టమొదటిది, నీకు మొట్టమొదటిగా కళ్ళు నీట్గా కనిపించే, దూరంగా ఉన్నాయి కనిపించేయా? సడన్గా ఏమైంది? మసకగా కనిపించడం మొదలుపెట్టిందా? అది నేను నీకు ఇచ్చిన ఫస్ట్ వార్నింగ్. నువ్వేం చేసావు? ఐ ఆపరేషన్ చేసుకుని వచ్చేసావు. చేసుకోవద్దని చెప్పడం చేసుకోండి, ఓకే. కళ్ళు మసకబారాయి, మసకగా కళ్ళు కనిపించాయి. నేను ఇచ్చిన మొట్టమొదటి వార్నింగ్ అదే. నెంబర్ 2, నేను ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా? ఎవరన్నా చెబితే ఏంటి అన్నావు కదా, మళ్ళీ చెబితే ఏంటో వినబట్టలేదు మళ్ళీ చెప్పు అంటున్నా చూడు. రెండో వార్నింగ్, నీ యొక్క చెవులు కొంచెం మందగించాయి, అది నువ్వు పట్టించుకోలే. ఇయర్ ఫోన్ ఏదో పెట్టించుకున్నావు, ఇదే ఇయర్ బడ్ కదా అది. నెక్స్ట్ మూడోది, అద్దం ముందు నిల్చుంటే ఒకప్పుడు నల్లగా తల మెరిసిపోయే నీ జిత్తు పండిపోయింది, తెల్లగా అయిపోయింది. నేను నీకు చెప్తున్నా, రే టైం అవుతుందిరా, రెడీ అవ్వరా నాయనా అని. నువ్వేం చేసావు? రంగు పూసేసావు, టకా. నాలుగోది, ఒకప్పుడు నీ ముఖంలో గొప్ప తేజస్సు, వెలుగు, యవ్వనత్వం ఉట్టిపడేది అనా, రింకిల్స్ ఏర్పడ్డాయి, ఇలా లైన్లు వచ్చాయి, క్యారీ బ్యాగులు వచ్చాయి, కళ్ళు కింద క్యారీ బ్యాగులు. అవునా? అప్పుడన్నా సిద్ధపడ్డావా? లేదే. నాలుగు, ఒకప్పుడు స్టిఫ్గా నిల్చునేవాడి, తర్వాత అమ్మయ్యా అంటూ బెంట్ బాడీ, తిన్నంగా నిల్చోలేకపోతున్నావు. నిల్చో అంటే అమ్మ ఆగని నడువు నొప్పి వచ్చేస్తుంది అన్న. 4వ గుర్తిచ్చాను. తర్వాత డ్విండ్లింగ్ పవర్స్ అంటే ఎక్కువసేపు నడవలేవు, మెట్లు ఎక్కలేవు, ఆయాసం, రకరకాలు వస్తున్నాయి కదా. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నావు? ఇవన్నీ సూచనలు కాదా? ఇవన్నీ వార్నింగ్లు కాదా? వార్నింగ్ సైన్స్ కాదా? ఇకపోతే వీకెండ్ మెమరీ ఈజ్ వీకెండ్, ఓకే. మర్చిపోతున్నావు. బహుశా ఇది కూడా నేను నీకు ఇచ్చిన వార్నింగే. ఇన్ని వార్నింగ్లు విడిచిపెట్టినా ఇంకా నా జీవితం మరొక 100 సంవత్సరాలు ఉన్నది, ఓకే. పుట్టినప్పుడు 100 సంవత్సరాలే, నీకు 60 సంవత్సరాలు వచ్చినా నాకు ఇంకా 100 సంవత్సరాలు ఉన్నది, నీకు 100 సంవత్సరాలు వచ్చినా ఇంకో 100 సంవత్సరాలు ఉన్నది అన్నట్టుగా బతుకుతున్నావు. కానీ అప్రమత్తుడై, నా సమయము ఆసన్నమవుతుంది, ప్రతి పుట్టినరోజుకి ఉఫ్ నువ్వు చేస్తున్నావు ఒక కొవ్వొత్తు. అంటే అర్థం ఏంటి? ఉఫ్ నువ్వు చేస్తున్నావు కదా, జాగ్రత్తగా ఉండు. ఎన్ని ఊదీసావో ఇప్పటికి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ యజమానుడు, నీ సృష్టికర్త, నీ ప్రభువు, నీ రక్షకుడు ఏ క్షణంలోనైనా రావచ్చు. నాకు ఇంకా చాలా సమయం ఉంది అనుకోవడం అవివేకం. అప్రమత్తులైన సేవకుల వలె ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రభు అంటున్నారే, ఓ నా చిన్న మంద భయపడవలదు, రాజ్యమునిచ్చుట మీ తండ్రికి ఇష్టమే. ఎప్పుడూ కూడా ప్రభు రాక కొరకు సిద్ధముగా ఉంటూ, పాపాన్ని జయిస్తూ, శోధనను జయిస్తూ, అది టీవీ రూపంలో శోధన వస్తుందా, స్నేహితుని రూపంలో పాపం వస్తుందా, ఎక్కడి నుంచి నన్ను శోధనలు, సాతానుడు పాపమై నాలోనికి వస్తున్నాడు, దాన్ని జయించడానికి ఒక మిలిటరీ మ్యాన్ ఏ విధముగా శత్రువుల బారి నుండి దేశాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు, ఒక వాచ్మ్యాన్ దొంగల బారి నుండి ఒక కుటుంబాన్ని, ఒక ఇల్లుని, ఒక షాపుని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడో, నీవు నేను కూడా ఈ ఆత్మను నాశనం చేసే ఏ దుష్టాత్మ దరి రాకుండా అప్రమత్తులై ఉండండి. నిర్లక్ష్యంగా ఉండొద్దు.
పాపం విషయంలో, శోధనల విషయంలో, లోకాశల విషయంలో, ప్రాపంచిక చింతల విషయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండవ ధ్యానాంశం లూకా శుభవార్త 12వ అధ్యాయము 39 నుంచి 40 వచనాలు చదవండి అమ్మా. ఎవరైనా దొంగ ఏ గడిలో వచ్చెనో దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి అతను మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకొనుడి. తెలుసుకొనుడు. కనుక కనుక మీరు సిద్ధపడి ఉండుడు. మీరు సిద్ధపడి ఉండుడు. ఏలయనా ఏలయనా మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో మీరు ఊహింపని గడియలో వచ్చును. అని దేవుని చెప్పెను. యందు ప్రియులారా, వేచి ఉన్న సేవకులు ధన్యులు. వేచి ఉన్న సేవకులు, ప్రభు కొరకు నిరీక్షించే సేవకులు చాలామంది దేవుని యందు ప్రియులారా, దేవుడు ఉన్నాడులే, దేవుడు ఉన్నాడో లేదో ఎవడో తెలుసు, వస్తాడో రాదో ఎవడో తెలుసు అన్నటువంటి విధంగా జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవులమైన నీవు నేను దేవుని రాజ్యాన్ని పొందుకోవాలనుకున్న నీవు నేను చిన్న మందగా మారాలి అంటే ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ విధంగా వేచి ఉన్న సేవకులమై ఉండాలి. డెన్నిస్ డేవిడ్సన్ అనే ఒకనొక వ్యక్తి ఒక అమ్మాయి కోసం చెప్తున్నాడు, ఒక స్త్రీ కోసం. ఆయన అంటాడు, ఐ నో వన్ లేడీ, వన్ పర్సన్, ఒక అమ్మాయి, ఒక స్త్రీ నాకు తెలుసు. ఆమె ఎప్పుడు కూడా పడుకునేటప్పుడు షూస్ వేసుకొని పడుకుంటుందంట. ఎప్పుడు కూడా షూస్ వేసుకొని పడుకుంటుందంట. మంచం పక్కన ఎప్పుడు కూడా పెద్ద టార్చ్ లైట్ పట్టుకుంటుందంట. ఎందుకమ్మా ఇలా చేస్తున్నారని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం, వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు ఒక ప్రాంతంలో ఉండేవారు, తరచూ భూకంపాలు వచ్చేవంట. కనుక వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు చెప్పారంటే ఆవిడకి ఏమని, అమ్మా మనం ఎప్పుడు పడుకున్నా సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు భూకంపం వస్తుందో, ఏ రాత్రి మీద భూకంపం వస్తుందో తెలియదు. అలాంటప్పుడు కరెంటు పోతుంది, మనకు వెలుగు కావాలి కనుక టార్చ్ లైట్ పక్కన పెట్టుకో. ఈ భూకంపం వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు, రెప్పలు, గాజు పెంకులు, మేకులు ఇవన్నీ ఉంటుంటాయి ఓసారి, కనుక షూ రెడీగా పెట్టుకోవాలి. కానీ అప్పుడు ఆ వెలుగులో ఆ షూస్తో జాగ్రత్తగా నువ్వు బయటికి వెళ్ళిపోగలుగుతావు అని చెప్పాడంట. కనుక ఆ నాన్నగారు పాఠం బోధించిన బోధన ఎప్పుడు కూడా జీవితాంతం కూడా పాటిస్తూ, ఎప్పుడు పడుకున్నా తప్పనిసరిగా టార్చ్ లైట్ పెట్టుకొని షూస్ వేసుకొని ఆమె పడుకుంటూ ఉండేదంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరణము లేదా అనారోగ్యాలు చాలాసార్లు సడన్గా వస్తాయి. అవునా? చక్కగా ఉన్న వాళ్ళకు సడన్గా హాస్పిటల్కి వెళ్తే ఏదో చిన్న కణితి వచ్చింది అంటే ఆ కణితి ఏదో చిన్న కోసి తీసేస్తారనుకుంటే అది కోసిన తర్వాత దీన్ని బయోప్సీకి పంపించాలంటారు. అదేంటి కొత్తగా, ఇంతకుముందు లేదే, సరే పంపించండి అంటాం. పంపించి వచ్చిన తర్వాత నాకు ఏదో అనుమానంగా ఉంది అంటారు. ఏ అనుమానం చెప్పండి అయ్యా బాబు అంటే అదేదో క్యాన్సర్ లాగా ఉందే అంటారు. సడన్గా అనారోగ్యం. రోజు ఇంటి ముందు కనిపించే వ్యక్తి రోజు డ్యూటీకి వచ్చేవాడు సడన్గా యాక్సిడెంట్. సడన్గా ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదంతా పోతే ఫైనాన్షియల్ క్రైసిస్. సడన్గా మిస్అండర్స్టాండింగ్. ఎంతో మంచిగా, స్నేహంగా, ప్రేమగా, ఐక్యంగా ఉన్న వాళ్ళు అపార్థం చేసుకొని మిస్అండర్స్టాండింగ్. సడన్గా డెత్, మరణము. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడు మీకు చెప్పినట్టు గుర్తు, ఒక కుర్రవాడు పెళ్ళై 1 సంవత్సరం అయింది. ఆ భార్య పుట్టినరోజు, భార్యకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు. భార్యను బీచ్ తీసుకుని వెళ్ళాడు. బీచ్ దగ్గర పెద్ద కేక్ పెట్టాడు. ఆ పెద్ద కేక్ పట్టుకొని బీచ్లో, ఆ సముద్రం అలల దగ్గర, ఆ చల్లని గాలిలో, ఆ సాయంత్రం వేళలో భార్యను ముందు పెట్టి, భార్య ముందు మోకరించి, ఆ చేతిలో కేక్ పెట్టి హ్యాపీ బర్త్డే, ఐ లవ్ యూ అని చెప్పాలనుకున్నాడు. అక్కడ వరకు బాగానే జరిగింది. చెప్పేలోపు టక్కని పడిపోయి చచ్చిపోయాడు.
సుమారు 29 సంవత్సరాల వయసు, బాడీ బిల్డింగ్ చేసే వ్యక్తి, రోజు చక్కగా ఎంతో మంచి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి, అతనికి హార్ట్ అటాక్. మరొక వ్యక్తి 40 సంవత్సరాలు, ఇంకా పిల్లలకి 2 పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేయలేదు. ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు, చక్కని ఆస్తిపాస్తులు ఉన్నాయి. డ్యూటీకి వెళ్ళాడు, స్కూటర్ మీద వెళ్తూ అక్కడే దారిలో పడిపోయాడు, టక్కని చనిపోయాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడు మరణము తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. నిన్నటి రోజున బైబిల్ చదువుతూ ఉంటే ఒక చిన్న పేపర్ను, ఇది బుక్ మార్క్ లాగుంటే చూశాను. ఇది ఒక అమ్మగారిది. వారం రోజుల క్రితం, 2 వారాల క్రితం వెళ్ళాం, పలకరించాం, మాట్లాడాం. ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి సడన్గా ఈరోజు పేపర్లోకి వెళ్ళిపోయారు. నో మోర్, షీ ఈజ్ నాట్ హియర్. ఆవిడ లేదు ఇక్కడ. ఎక్కడుంది అంటే కాగితంలో ఉంది. ఎంత బాధాకరం, ఎంత ఆశ్చర్యం. ఈరోజు ఇక్కడ మీ ముందున్న నేను చెప్పలేం, ఏ క్షణంలో కనుమరుగైపోతాము. అందుకే మానవ జీవితం నీటి బుడగ వంటిది. నోబడీ ఈజ్ పర్మనెంట్ హియర్. కనుక చాలా టైం ఉంది, తర్వాత చూసుకుందాం, తర్వాత మారు మనసు పొందుదాం, తర్వాత క్షమాపణ అడుగుదాం, తర్వాత ప్రార్థన చేద్దాం, తర్వాత దేవునికి ఆరాధిద్దాం, తర్వాత మంచి పనులు చేద్దాం, తర్వాత దాన ధర్మాలు చేద్దాం అంటూ అవివేకిగా, అజ్ఞానిగా, మూర్ఖునిగా మారొద్దు ప్రియమైన సహోదరుడా, సహోదరి. ఎప్పుడు కూడా వేచి ఉన్నటువంటి సేవకుడిగా ఉండాలి. ఆ మనుష్య కుమారుడు, ఆ దైవ కుమారుడు ఎప్పుడు నిన్ను పిలుస్తాడో అప్పుడు నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా ప్రభు నిన్ను నన్ను పిలిచినట్లయితే ఆ ప్రభు రాక కొరకు వేచి ఉన్న సేవకులుగా మనం ఉన్నామా ప్రియమైన సహోదరుడా, సహోదరి? ఎలా వేచి ఉండాలి? ప్రతిరోజు ప్రార్థనతో వేచి ఉండాలి. ఎలా వేచి ఉండాలి? ప్రతిరోజు అలనాడు ఎడారిలో 40 సంవత్సరాలు మన్నాను కురిపించి వారిని పోషిస్తున్న దేవుడే ఈరోజు ప్రతిరోజు దివ్య పూజాబలిలో దివ్య సత్ప్రసాదం ద్వారా పరలోకము నుండి దిగి వచ్చిన నిజమైన మన్నాను నేనే, నిజమైన జీవాహారమును నేనే అని పలుకుతున్న ప్రభు సత్ప్రసాద రూపంలో మనల్ని పోషిస్తూ ఉంటే యూ హ్యావ్ టు రిసీవ్ హిమ్ అండ్ బీ నరిష్డ్. ఆయన స్వీకరిస్తూ, ఆయన పోషణ పొందుకుంటూ ఆయన రాక కోసం ఎదురు చూడాలి. దేవుని యందు ప్రియులారా, దివ్య పూజా బలి అంటే లెక్కలేదు, దేవుని నియమాలంటే లెక్కలేదు, దేవుని ఆజ్ఞలంటే లెక్కలేదు, తిరుసభ కట్టడలంటే లెక్కలేదు. ఇలా జీవిస్తున్నట్లయితే యు ఆర్ ఎ ఫూలిష్ సర్వెంట్, మూర్ఖుడవైన సేవకుడవు. ఒరి మూర్ఖుడా అన్నారే ప్రభు, అది నీకు నాకే అవుతుంది. వేచి ఉన్న సేవకులమై మనం ఉండాలి దేవుని యందు ప్రియులారా. ఇది మన 2వ ధ్యానాంశం. యేషువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది అందరు డల్ అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. మరణం గురించి చెప్తుంటే అలా. ఓకే, ఇక 3వ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, పనిలో నిమగ్నమై ఉన్న సేవకులు. లూకా శుభవార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 వచ్చిన చదవనమ్మా. ప్రభు మీరు ఈ ఉపమానమును, ప్రభు ఈ ఉపమానములను మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు గారు అడిగినప్పుడు ప్రభు చెప్తూ మరొక ఉపమానాన్ని చెప్తున్నారు దేవుని యందు ప్రియులారా. చెప్పండి, చదవండి. విశ్వాస పాత్రుడును వివేకవంతుడైన సేవకుడెవడు, వివేకవంతుడైన సేవకుడెవడు? యజమానునిచే తన ఇంటి వారికి భోజనమును వేలకు పెట్టుటకు నియమింపబడిన వాడే కదా. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడై ఉన్న సేవకుడు ధన్యుడు. దేవుని యందు ప్రియుల, యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు
వీడియో గేమ్ ఆడుకుంటున్నవాడు, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నవాడు, హాయిగా పడుకున్నవాడు కాదంట. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునను నిమగ్నమై ఉన్న నరుడు ధన్యుడు. యజమానుడు వస్తే నువ్వు నీ బాధ్యతలను సక్రమముగా నెరవేర్చే వ్యక్తివేగా ఉంటున్నావా? నీ బాధ్యతను తప్పించుకునే వ్యక్తిగా, ఇతరుల మీద నెట్టేసే వ్యక్తిగా, దొంగాటలు దోబూచాటలు ఆడే వ్యక్తిగా, తప్పించుకునే వ్యక్తిగా ఉంటున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు, ఎటువంటి సేవకుడు పాపమును రానివ్వకుండా ఉండే అప్రమత్తులైన సేవకులుగా ఉండాలి. ఎటువంటి సేవకుడు నా ప్రభు ఏ క్షణంలో రాగలడు, నేను సిద్ధముగా ఉండాలి అన్నటువంటి సేవకుడు వలె ఉండాలి, వేచి ఉన్న సేవకుడు. మూడవది, పనిలో నిమగ్నమై ఉన్న సేవకుడు. ఫాదర్ గారు చెప్పారు కదా, వేచి ఉండమని. నేను వేచి ఉంటాను, ఇలాగే ఉంటాను, ఇంకేం చేయను, ఉద్యోగంకి వెళ్ళను, నా ఉద్యోగం చేయను, ఇది కాదు. తన పనిలో నిమగ్నమై ఉన్న సేవకుడు. దేవుడు నీకంటూ ఒక తల్లిగా ఒక బాధ్యతనిచ్చాడు, ఒక తండ్రిగా ఒక బాధ్యతనిచ్చాడు, ఒక గురువుగా నాకు ఒక బాధ్యతనిచ్చాడు. యజమానుడు బాధ్యత, నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి? తన పని, తన ఇంటి వారికంటే మీకు సమయానికి భోజనం పెట్టాలి, దివ్య పూజా బలి ఇవ్వాలి, వాక్యాన్ని బోధించాలి. నేను పెడతానంటాను కానీ మీరే స్వీకరించని అంటున్నారు. నేను రెడీ. యజమానుడు వచ్చినప్పుడు తన ఇంటిల్లపాదికి సకాలమున భోజనమును సమకూరుస్తూ నిమగ్నమై ఉన్న పనిలో నిమగ్నమైన సేవకుడు ధన్యుడు. మీరు మీ పిల్లల యొక్క ఆత్మీయ జీవిత పోషణలో ఎటువంటి శ్రద్ధ వహిస్తున్నారు? దేవుని ఆల్వేస్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ వర్క్, నెవర్ బి లేజీ ఇన్ లైఫ్. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండొద్దు. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్. సోమరిపోతు హృదయమే సాతానుడి పని చేసుకునే పరిశ్రమ, వర్క్షాప్. దేవుని యందు ప్రియులారా, వన్ హూ ఇస్ బిజీ, హీ హాస్ నో టైమ్ ఫర్ ద డెవిల్. హీ హాస్ నో టైమ్ ఫర్ ద డెవిల్. మన పని, దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నెరవేర్చాలి. అప్పుడు యజమానుడు వచ్చినప్పుడు సిద్ధంగా ఉంటా. పునీత అస్సిసపుర ఫ్రాన్సిస్ వారు ఒకరోజు గార్డెన్లో పని చేస్తున్నారంట. పని చేస్తూ పక్కన ఉన్నటువంటి ఒక బ్రదర్ గారు అతను అడుగుతున్నారు, తండ్రి గారా, ఇప్పుడే రేపే మీ మరణం అనుకోండి, మీరేం చేస్తారు? మీరు ఆఖరిగా చేయాల్సింది ఏమైనా ఉందా? రేపే నువ్వు చనిపోతావు, మరొక గంటలో చచ్చిపోతావు అంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు? పరిగెట్టి వెళ్ళి పాప సంగీతం చేస్తావా? పరిగెట్టి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేస్తావా? లేదంటే అప్పు తీరుస్తావా? ఎవరైనా క్షమాపణ అడుగుతావా? ఏం చేస్తావు అంటే, నేను ఈ గార్డెన్ పనే చేస్తాను అన్నారట. నేను ఈ గార్డెన్ పనే చేస్తాను. ఎందుకని? నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. ఈ క్షణం దేవుడు నాకు ఇచ్చిన పని ఈ మొక్కలకు నీళ్లు పోయడం. నా పనిలో నేను నిమగ్నమై ఉంటాను. నా దేవుడు వచ్చినప్పుడు నన్ను తప్పకుండా స్వీకరిస్తాడు. ఒకరోజు ఒక నక్క, ఒక ఎలుగుబంటి రెండు కూడా నడుచుకుంటూ వెళ్తున్నాయి అడవిలో. ఎలుగుబంటికి సడన్గా ఒక పెద్ద చెట్టు కనిపించింది. చాలా బాగుంది అనుకొని ఆ చెట్టు పక్కకి వెళ్ళి తన యొక్క ఈ యొక్క దంతాలకు పదును పెట్టుకుంటుంది. నక్క అటు ఇటు చూసింది. ఏమైంది నీకు అన్నాడు. ఏమీ అవ్వలేదే. మరి ఏం చేస్తున్నావు? నా దంతాలకు పదును పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఎవడో హంటర్, వేటగాడు ఎవడు లేడు కదా? లేడులే. పోనీ ప్రమాదమేమీ లేదు కదా? లేదులే. యుద్ధమేమీ రావడం లేదు కదా? కష్టమేమీ రావడం. ఇప్పుడు ఎందుకు అనవసరంగా నీ పళ్ళుకి నువ్వు, దంతాలకు నువ్వు సానబెడుతున్నావు అంటే అంటున్నాడు ఆ యొక్క ఎలుగుబంటి అంటున్నాడు, వేటగాడు ఎప్పుడైనా రావచ్చు, ప్రమాదము ఎప్పుడైనా రావచ్చు, యుద్ధము ఎప్పుడైనా జరగవచ్చు. యుద్ధం వచ్చిన తర్వాత నా దంతాలకు సానబెట్టుకొని వెళ్తే అంక అవదుగా, ముందుగా నేను దాన్ని సిద్ధపరచుకుంటున్నాను అని చెప్పాడంటే దేవుని యందు ప్రియులారా. చాలామంది
ఇలాగే నక్కలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు కదా, ఎందుకు అనవసరంగా చదవడం? అవునా పిల్లలు? ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు కదా, ఇప్పుడు ఎందుకు చదవాలి? వీళ్ళు పువ్వులు పెట్టి మూసేస్తున్నారు పిల్లల్ని కనిపించకుండా. ఓకే, ఎగ్జామ్స్ లేవు ఎందుకు చదవాలి అన్న ఆలోచన. ఓకే, ఇప్పుడు నేను కుర్రవాణ్ణి కనుక నాకు పాప సంగీతంతో పనిలే, నేను కుర్రవాణ్ణి కనుక నాకు దేవునితో పనిలే, నేను కుర్రవాణ్ణి కనుక నేను చెప్పాల్సిన అవసరం లే, నేను కుర్రవాణ్ణి కనుక నేను బైబిల్ చదవాల్సిన పని లేదు, నా పనంతా ఒకటే, సెల్ ఫోన్తో ఆడుకోవడం, ల్యాప్టాప్లో ఆడుకోవడం. ఇదేనా దేవుని యందు ప్రియులారా? ప్రభు రాగా నీ బాధ్యతను విస్మరించే వ్యక్తివి నువ్వైతే, నీ పనిలో నీకు ఇవ్వబడిన బాధ్యతని నిర్లక్ష్యం చేసే వ్యక్తివి నువ్వైతే, ప్రియమైన సహోదరుడా, యు ఆర్ నాట్ దట్ చిన్న మంద. ఓ నా చిన్న మంద, మీరు భయపడవలదు అన్నారే, ఆ చిన్న మందలో నువ్వు నేను భాగస్థుడు అవ్వాలి అంటే అప్రమత్తులమైన సేవకుల వలె ఉంటూ సాతాను కుయుక్తులను, పిశాచి తంత్రోపాయములను, లోక పోకడలను, ఆకర్షణలను జయించాలి. ప్రభు రాక కొరకు సిద్ధముగా ఉంటూ, వేచి ఉంటూ, ఆయన హృదయ తలుపులు తట్టగానే తెరవడానికి సిద్ధంగా ఉండాలి. మూడవదిగా, దేవుడు నీకు ఇచ్చిన ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక సహోదరు, ఒక బిడ్డగా, ఒక గురువుగా, ఒక ఉపాధ్యాయునిగా, ఒక ఎంప్లాయీగా, ఒక వ్యాపారిగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏమిటి? ఆ పనిని ఎంతవరకు నువ్వు సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నావు? నెరవేరుస్తూ ఆ దేవుని కొరకై సిద్ధపడదాం. అప్పుడు ఓ నా చిన్న మందలో నువ్వు అవుతావు. అప్పుడు మీరు భయపడవలదు. తండ్రి తన రాజ్యమును మీకు ఇచ్చుట ఆయనకి ఇష్టమే. ఆయన రాజ్యమునకు మనము వారసులము, పాత్రులము అగుదుముగాక. పరిశుద్ధుడైన దేవుడు మన దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున